మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్య ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవానికి వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. వాక్యము కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం. నీ మాట చేత మా అందరిని దర్శించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము ఏవేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనము. సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. ఈరోజు సంతోషించుడి. ఎక్కడ సంతోషం ఉంది మానవునికి? మనం పరిశీలన చేసినట్లయితే ఎక్కడ కూడా ఈ ఒక్కరు సంతోషంగా లేనటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక కొరత వెంటాడుతూనే ఉంది. సంతోషము లేనటువంటి జీవితము, సంతోషము లేనటువంటి సమయాన్ని ఎంతో మనము గడుపుతూ ఉన్నాం. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, యెహోవా యందు సంతోషించుడి. సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. మన దేవుని యందు మనము సంతోషించువారుగా ఉండాలి. ఆ సంతోషము కూడా ఎలాంటిది అంట? ఉత్సహించి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో ఉన్నటువంటి శ్రమను బట్టి, నీకున్నటువంటి పరిస్థితులను బట్టి నీవు సంతోషము లేకుండా నిరాశలో కూరుకుపోయినట్లయితే, నిరాశ నీడలో నీవు ఉన్నట్లయితే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. ఎందుకు ఆయన యందు ఉత్సహించాలి? ఎందుకు ఆయన యందు సంతోషించాలి అంటే, మనకున్నటువంటి ప్రతి పరిస్థితిలోంచి ఆయన మనల్ని బయటికి తీసుకురాగలడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనము ఉత్సహించాలి. దేవుడు నాకు విజయం ఇచ్చాడు, దేవుడు నా పరిస్థితిని మారుస్తాడు, దేవుడు నా స్థితిగతులను మారుస్తాడు అని ఆయన యందు మనము ఆనందించేవారుగా ఉండాలి. అంత మాత్రమే కాదు, ఆయన యందు మనము సంతోషించేవారుగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు నీకు నాకు ఉన్నటువంటి శారీరక బలహీనతలను బట్టి ఎందుకు వచ్చింది ఈ జీవితం అని నీవు అనుకున్నట్లయితే, నేను అనుకుంటున్నట్లయితే, దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, యెహోవా యందు సంతోషించుడు. దేవుడు మనకిచ్చినటువంటి ఆ శరీర బలహీనతను బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి ఆర్థిక బలహీనతను బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి అనేక రకాల పరిస్థితులను బట్టి, సంతోషము లేనటువంటి స్థితిని బట్టి మనము కృంగిపోకుండా మనము దేవుని సన్నిధిలో సంతోషించేవారుగా ఉండాలి. ఎప్పుడు మనము ఆయన యందు సంతోషించగలమో తెలుసా? ఎప్పుడు ఆయన యందు మనం ఉత్సహించగలమో తెలుసా? దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన మాట యందు మనము నమ్మకం ఉంచినప్పుడు మనము ఆయనలో ఉత్సహించి సంతోషించగలం. అయితే ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుల, దేవుని వాక్యము సెలవిచ్చినట్లుగా ఆయన యందు మనము సంతోషించు వారిగా ఉండాలి. ఎందుకంటే సమస్తము ఆయన పాదముల క్రింద ఉన్నాయి. సమస్తాన్ని కలుగజేసిన వాడు ఆయనే, సమస్తాన్ని సృష్టించిన వాడు ఆయనే. కాబట్టి ఆయన యందు మనము సంతోషించేవారుగా ఉండాలి. శ్రమలో అయినా, సమస్యలలో అయినా, ఇబ్బంది కొలిమిలో అయినా సరే ఆయన యందు విశ్వాసముతో మనం ఉన్నట్లయితే ఆయన మనకి నిజమైనటువంటి సంతోషాన్ని ఇస్తాడు. నిజమైనటువంటి ఉత్సాహాన్ని మన హృదయంలోనికి ఆయన కలుగు చేస్తాడు. ఈ లోకంలో ఎక్కడ చూసినా కూడా సంతోషం లేని పరిస్థితిని చూస్తూ ఉన్నాం. కానీ దేవుని సన్నిధికి వద్దాం. దేవుని సన్నిధిలో ఈ మాటను బట్టి మనము నిలబడదాం. దేవుడే మనకి సంతోషము కలుగచేయవాడు. సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడని యెహోవా యందు సంతోషించుడి. శ్రమను చూసి కృంగిపోకు, నీ ఇబ్బందిని చూసి నలిగిపోకు, నీ సమస్యలను చూసి దుఃఖించుకు. ఈరోజు నీ దుఃఖ వస్త్రాన్ని, నా దుఃఖ వస్త్రాన్ని ఆయన తొలగిస్తూ ఉన్నాడు. ఆయన మనకి సంతోషాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ మాట యందు విశ్వాసం ఉంచుదాం. గట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.